గౌతమ్ అదానీపై అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన ఆరోపణలు చేసింది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలకు సౌరశక్తి విక్రయానికి సంబంధించిన కాంట్రాక్టుల కోసం అదానీ సంస్థ భారీ లంచాలు ముట్టజెప్పినట్టు పేర్కొంది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఒప్పందాల వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందంటూ కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని, అదానీతో కాదని వెల్లడించింది. గత వైసీపీ ప్రభుత్వం 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. మార్కెట్ ధర కంటే అత్యంత తక్కువ ధరకు అంటే ₹2.49కే విద్యుత్ ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ని ఒక హక్కుగా కల్పించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వ ఒప్పందాలు జరిగాయన్నది వైసీపీ వాదన. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ₹4.63 నుంచి ₹6.76తో విద్యుత్ కొనుగోళ్లు జరగగా, ఈ అధిక ధరలతో విద్యుత్ కొనుగోళ్ల వల్ల ప్రభుత్వంపై భారీగా భారం పడింది. ఈ సమస్య పరిష్కారానికి 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పార్కులను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. 25 సంవత్సరాల పాటు ₹2.49కే విద్యుత్ సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ముందుకు వచ్చింది. సెకీతో ఒప్పందం వలన ఏపీకి తక్కువ ధరకే విద్యుత్ లభించడమే గాక ఏటా 3,700 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అయింది. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెకీతోనే తప్ప అదానీ సంస్థతో కాదు కనుక ఏపీ ప్రభుత్వానికి అదానీ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ చెబుతోంది. కేంద్ర రంగ సంస్థ సెకీతో ఒప్పందాలు కుదుర్చుకుంటే లంచాల మాట ఎలా ఉత్పన్నమవుతుందని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ ₹2.79 కన్నా తక్కువకే సెకీతో ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాన్ని చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారని ఆరోపణలు రావడం సహజం. కానీ ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ఆరోపణ ఎలా వస్తుందనేది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. మరి ఇలాంటి ఆరోపణలు చేయడానికి కారణం ఏమిటని ఒక్కసారి పరిశీలిస్తే, కార్పొరేట్ ప్రపంచంలో పదే పదే అదానీ గ్రూప్పై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అదానీ గ్రూప్ వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్ అమెరికా మార్కెట్ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడిదారుల రక్షణ పేరిట అమెరికా బ్లూకిన్ ఫెడరల్ కోర్టులో అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలతో పాటు 7గురిపై అభియోగాలు నమోదు చేశారు. అదానీ గ్రీన్ డైరెక్టర్లపై చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ సంస్థపై తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని చెప్పింది.